ప్రియులారా, మనం చదువుకున్న ఈ లేఖన భాగములో ఎన్నో అమూల్యమైన సత్యాలు, ఆధ్యాత్మిక సందేశాలు మన మేలు కొరకు మనం వింటూ వస్తున్నాం. నిజమే. దేవాది దేవుడు మనలను ప్రేమించి ఆయన మనతో మాట్లాడుచు మన లోటును సవరిస్తూ సరిచేస్తూ నడిపిస్తూ ఉన్నారు. గత వర్తమానంలో 12 నుండి 20 వచనాలలో జారత్వమును గూర్చిన ఖండన అనేది మనం విన్నాం. ఎందుకంటే సమస్తము చేయడానికి హక్కు కలిగి ఉన్నప్పటికీ అన్నీ చేయగలిగినవి కావు. ఏదైతే ఇతరులకు మేలుకరమైనవిగా, హితమైనవిగా, క్షేమాభివృద్ధిని కలుగ చేసేవిగా ఉన్నవో వాటినే మనము చేయాలి తప్ప అన్నీ చేయడానికి వీలు లేదు. శరీరేచ్ఛలు నెరవేర్చుకొనుటకు ఈ శరీరం ఏర్పరచబడలేదు. శరీరం అనేది జారత్వము కొరకు కాదు. కడుపుకు పదార్థములు, పదార్థములు కడుపుకు, కానీ ఈ రెండు గతించిపోతాయి అని మనం విన్నాం. నిజమే ప్రియులారా, మన జీవితంలో గతించిపోయే వాటికి ప్రాముఖ్యత, ప్రాధాన్యత మనము ఇవ్వకుండా గతించని వాటికి, అనగా నిత్యము నిలిచి ఉండేదానికి మనము ప్రాధాన్యతను ఇచ్చేవారంగా ఉండాలి. దేవుని వాక్యంలో చాలా విషయాలు మనం వింటున్నప్పుడు మనము ఎక్కువగా భూ సంబంధమైన వాటి మీదనే మనసు ఎక్కువగా నిలిపే వారంగా కనబడుతున్నాం. అందులోనూ పదార్థమునకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే వారంగా కనపడుతున్నాం. మత్తయి వ్రాసిన సువార్త 15వ అధ్యాయం 17వ వచనంలో ఏం చెప్పాడు ఆయన? 15:17 నోటిలోనికి పోవునదంతయు కడుపులో నుండి బహిర్భూమిలోనికి విడువబడును గాని అన్నాడు. నోటిలోనికి పోయేదంతా కడుపులో నుండి బయటకు పోతుంది, బహిర్భూమికి వెళ్ళిపోతుంది అన్నాడు. కాబట్టి జాగ్రత్త. మనము ఏ ఏ విషయాలలో దేవునికి ఎలాగూ మహిమకరంగా ఉండాలో ఆ సంగతులు దైవలేఖనం చాలా స్పష్టంగా, దివ్యంగా చెబుతూనే ఉంది. అందుకని ఈ లోకం కానీ, లోక పాఠాలు కానీ, లోకములో ఉన్న వాటి విషయంలో కానీ, గతించిపోయే వాటి విషయంలో మనం ఎలా ఉండాలో చాలా తేటగా చెప్పాడు. కొలసై పత్రిక 2వ అధ్యాయం 20-22 వచనాలు. కొలసై పత్రిక 2వ అధ్యాయం 20-20 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను, పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును అన్నాడు. అవన్నీ వాడుకొనుట చేత అవి నశించిపోతాయి. కనుక లోకము యొక్క మూలపాఠములు కానీ, మనుషుల ఆజ్ఞలను కానీ, పద్ధతులను కానీ ఇవి నశించిపోయేవి. వీటికి ప్రాముఖ్యత మీరివ్వద్దు. అసలు వాటిని అనుసరించొద్దు, చేత పట్టుకోవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అని కూడా తేటగా చెప్పాడు. అయితే విశ్వాస శరీరం అలా కాదు.
నాశనము చేయడానికి నియమించబడలేదు. అది మార్పు చెంది మహిమపరచబడుతుంది. ఏది? విశ్వాసి యొక్క శరీరం ఏమవుతుందండి? అది మార్పు చెంది మహిమపరచబడుతుంది. కనుక విశ్వాసి శరీరం చాలా పవిత్రమైనదని, ఆయన తన శరీరము నుండి రక్తము కార్చి మనలను రక్షించుటకు చనిపోవుట ద్వారా ఆయన మనలను నిలువబెట్టుకొన్నాడని మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే ఆయన రక్షించాడు, ఆయన నన్ను నిలువబెట్టాడు అని ప్రభువుకు మహిమకరంగా జీవిస్తున్నామో, అప్పుడు పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్క విశ్వాసి దేహములో నివసించును. అప్పుడు ప్రతి ఒక్క విశ్వాసి దేహములో ఆయన నివాసం ఉంటాడు. విశ్వాసి యొక్క శరీరం దేవుని ఇల్లు అనేది మనం ఎన్నడూ మర్చిపోకూడదండి. నమ్మిన వారి శరీరం దేవుని ఇల్లు. తేటగా చెప్పాడు కదా 19వ వచనం, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? 15వ వచనంలో చెప్పాడు, మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరెరుగరా? ఈ దేహం దేవుని ఆలయం. కొరింథీ పత్రికలో 3:16లో మనము వింటూనే వచ్చాం. 3వ అధ్యాయం 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఈ ఆలయాన్ని ఎప్పుడూ పాడు చేసుకోకూడదు. దేవుని ఆలయం అన్నాడు ఈ శరీరాన్ని. శరీరము, కట్టె, దేహము, మన్ను, గుడారము, ఏమండి, కాయము, ఇలా ఎన్నో పేర్లు. ఇంకొక పేరు ఏంటంటే శరీరం. ఇది దేవుని ఆలయం. ఇది పరిశుద్ధాత్మకు నిలయం. ఇది దేవుడు అనుగ్రహింపచేసిన ఆలయం. కనుక ఈ ఆలయములో దేవునికే ప్రాముఖ్యతనివ్వాలి. ఒకరికొకరు అర్థం చేసుకొని ఇది పరిశుద్ధాత్మునికి నిలయం, దేవుని ఆలయం అనుకొని ఒకరినొకరు సహించుకుంటూ ప్రేమించుకుంటూ దేవుడిచ్చిన దేహాన్ని దేవుని కొరకే వాడుకొనాలి. క్రైస్తవుని దేహమును గూర్చి 3 విషయాలు చూడగలం. క్రైస్తవుని దేహమును గూర్చి ఒక 3 విషయాలు మనం వింటే, నంబర్ 1, క్రీస్తు మరణము మూలమున విశ్వాసి దేహము విలువ పెట్టి కొనబడెను. క్రీస్తు మరణము మూలముగా విశ్వాసి దేహం ఏమైందండి? విలువ పెట్టి కొనబడినది. 2, అది పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. అది పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. అది ఆయన కొరకు ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. ఈ ఆలయం ఎప్పుడు కూడా ఆయనకు శుభ్రంగా ఉంచాలి. ఈ ఆలయం ఎప్పుడూ శుభ్రంగా, శుద్ధిగా ఉంచాలి. 3, అది ప్రభువునకు చెందినది. అది ప్రభువునకు చెందినది. ఆయన దానిని తన హక్కు ద్వారా తన అదుపులో ఉంచుకొనవలెను. అంటే
ఆయన సమస్త అధికారమునకు లోబడాలి. సమస్తము పైన ఆయన అధికారి. మన శరీరమును ఆయన కొన్నాడు గనుక సమస్తము ఆయన ఆధిపత్యంలో ఉండాలి. ఒకరి దేహము, ఆహారము, వస్త్రము సుఖభోగముల కొరకు కాదు. దేహము వీటన్నింటినీ మించి అతీతమైన సేవ కొరకు ఏర్పరచబడినది. అర్థమైందండి? ఈ దేహముతో దైవ కార్యాలు మాత్రమే చేయడానికి దేవుడు మనకు అనుగ్రహింపజేశాడు. అది క్రీస్తు వలన విమోచింపబడుటచే ఆయన దానిని ప్రభువే దానిని అదుపులో ఉంచి దానిని నడిపించుచు తన చిత్తమునకు లోబడవలనని కోరుచూ ఉంటున్నాడు ఆయన. అందుకే దాన్ని పవిత్రంగా ప్రభు కొరకే ఉపయోగించాలి. అందుకే చెప్పాడు, దేహము ప్రభు నిమిత్తము, ప్రభువు దేహము నిమిత్తము అని చదువుతాం. కొన్ని వచనాలు చాలా విశేషంగా వ్రాయబడ్డాయి. ఏమని వ్రాయబడినట్లు చూస్తాం. దేవుని వాక్యములో కొన్ని సంగతులు. ఈ దేహం ప్రభు నిమిత్తం 6వ అధ్యాయం 14వ వచనంలో 13వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చివరి భాగం. ప్రభువు నిమిత్తమే, ప్రభువు దేహము నిమిత్తమే. ఏమన్నాడండి? దేహము జారత్వము నిమిత్తము కాదు గాని, దేహము జారత్వము నిమిత్తము కాదు గాని ప్రభు నిమిత్తమే, ప్రభువు దేహము నిమిత్తమే. చూశారా? ప్రభువు దేహము నిమిత్తమే అనే మాటలు మనము చూస్తున్నాం. ఈ దేహమును అంటే ఈ శరీరాన్ని ద్వేషించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటారా? ఎవ్వరూ లేరన్నాడు. ఎఫెసీ పత్రికలో చెప్పాడు కదా, 5వ అధ్యాయములో 29వ వచనం, తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడు గాని ప్రతివాడు దానిని పోషించి సంరక్షించుకొనును అన్నాడు. ఎవరైనా ఈ దేహాన్ని ప్రేమించి సంరక్షించుకుంటూనే ఉంటారు, ద్వేషించిన వాళ్ళు ఉండరు. అలాగే ఈ దేహము నిమిత్తమే ప్రభువు నిమిత్తమే ఈ దేహం ఉపయోగపడాల. దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం, దేవుని చిత్తం, దేవుని నిర్ణయం, దేవుని కార్యాచరణ, దేవుని యొక్క ఉన్నతమైన తీర్మానం ఏమిటి అనేది మనము గుర్తెరిగి ఈ దేహం దేవుని కొరకే ఉపయోగించాలి. అంతేగాని జారత్వము నిమిత్తము కాదు, పాపము నిమిత్తము కాదు. ఈ మాటలు వింటుంటే నిజంగా ఈ దేహం మనదనుకున్నామే ఇప్పటిదాకా, అందుకే మన ఇష్టానుసారంగా జీవించామే, ఎంత తప్పు చేశాం అనిపించడం లేదా అండి? రోమీలకు రాసిన పత్రికలో 14వ అధ్యాయం 7-8 వచనాలలో వ్రాయబడిన మాట ఏమిటండి? రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 7-8 వచనాలలో, మనలో ఎవడును తన కోసమే బ్రతుకడు, ఎవడును తన కోసమే చనిపోడు.
మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము. మనం బ్రతికితే ఎవరి కోసం బ్రతకాలి? ప్రభువు కోసమే. చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచ్చున్నాము కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాం. మనము బ్రతికిన చనిపోయిన ఆ, ప్రభువారమై ఉన్నాం. చనిపోయినా బ్రతికిన, చనిపోయేదేంటి? దేహమే. ఆత్మ వెళ్ళిపోతుంది. ఆత్మకు గుడారం, ఆత్మకు నిలయం శరీరం. ఈ శరీరాన్ని, ఈ శరీర క్రియలను చంపి ఈ దేహాన్ని దేవునికి అప్పగించుకొని సజీవ యాగముగా ఈ దేహాన్ని దేవుని కొరకు ఉపయోగించాలి. ప్రియులారా, ఇక్కడ ఒక మాట మిమ్మల్ని అడగాలి. మన దేహం దేని కొరకు ఉపయోగపడుతుంది? దేని కొరకు? దేవుని కొరక? మన కొరక? కుటుంబం కొరక? ప్రభుత్వం కొరక? సుఖభోగాల కొరక? ఏమండి? ఒక వస్తువు ఉందంటే మంచికి ఉపయోగించవచ్చు, చెడ్డకు ఉపయోగించవచ్చు. అవును కదా? అలాగునని ఈ దేహాన్ని చెడుకు ఉపయోగించమని దేవుడు చెప్పడంలే. మంచి కొరకు ఉపయోగించాలి, మేలు కొరకు ఉపయోగించాలి. దీన్ని ఎలాగైతే సంరక్షించుకుంటున్నారో అలాగునని ఇతరుల సంరక్షణ విషయంలో కూడా మీ వంతున్నదనే సత్యాన్ని చెప్పాడు. మనము బ్రతికిన ప్రభు కోసమే, చనిపోయిన ప్రభు కోసమే. మనము ప్రభువునకు బాధ్యులము అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. గనుక అన్నింటి యందు స్వాతంత్ర్యము ఉన్నను అన్నీ చేయదగినవి కావని 14వ వచనంలో మనం విన్నాం. అన్నింటిలో మనకు స్వాతంత్ర్యం ఉన్నది, కానీ అన్నీ చేయదగినవి కావు. 12వ వచనంలో అన్నింటి యందు స్వాతంత్ర్యం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కావు. దేవుడు ప్రభువును లేపాడు. ఇప్పుడు మనం చదువుకున్న ఈ వచనం రోమపత్రికలో దేవుడు ప్రభువును లేపాడు. గనుక మనము చనిపోయినా బ్రతికినా ప్రభువారమే. మనలను కూడా తన శక్తి చేత లేపును అనే మాట మనం చూడొచ్చు. తన శక్తి చేత మనలను లేపుతాడు. ఎప్పుడు? రోమాపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. రోమాపత్రిక 8:11. మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా నివసింపజేయును, జీవింపజేయును. క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేస్తాడు. ఎంత గొప్ప మాట అండి! కనుక ఈ శరీరం మన్నైపోతుంది కదా, మంటిలోకి వెళ్ళిపోయే శరీరం ఏం చేస్తేనేమి, తాగితేనేమి, తింటేనేమి, తిరిగితేనేమి, చందనాలు ఆడితేనేమి, ఏం పర్వాలేదులే అని అనుకోకండి. ఈ దేహం దేవుని వలన మనకు అనుగ్రహించబడింది. ఇది దేవుని కొరకే ఉపయోగించాలి. జంతు శరీరము నశించిపోవును గనుక జంతువును గాని శరీరమును వాడకూడదు.
ఎందుకంటే దేవుడు ఈ శరీరాన్ని లేపుటలో ఒక అద్భుతమైన శక్తి ఉన్నది. ఆయన ఈ శరీరాన్ని లేపుతానని ఆయన మాట ఇచ్చాడు. ఎందుకంటే ఆయన తిరిగి లేచాడు, మనలను తిరిగి లేపుతాడు. తిరిగి లేపుతాడు ఖచ్చితంగా. ఎబేసులకు రాసిన పత్రికలో మనము చదివితే మొదటి అధ్యాయం 19 నుండి చదవాలి. అంతా చదివే కంటే చివరిలో ఒక ముక్క చదువుదాం. 20, 21 వచనాలలో ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు అనే మాట చూస్తున్నాం. అలాగుననే మనలను కూడా పరలోకమందు కూర్చుండబెట్టెను అని అంటాడు. 2వ అధ్యాయం 7వ వచనం, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అన్నాడు. ఆయన ఎక్కడ కూర్చున్నాడో రేపక్కడ మనము కూర్చుండగలిగే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఫిలిప్పీ పత్రికలో చెప్పాడు 3వ అధ్యాయం 21వ వచనంలో, మన దీన శరీరములను ఆయన సమరూపములు గల శరీరాలుగా మారుస్తాను అన్నాడు కదండి. మన దీన శరీరాలు ఆయన సమరూపములు గల శరీరాలుగా మారుస్తాను అన్నాడు. అంటే మరి ఈ దేహం దేవుని కొరకు జాగ్రత్త చేసినప్పుడేనా అండి, అజాగ్రత్తగా ఉంచుకున్నప్పుడా? జాగ్రత్త చేసినప్పుడే ఆ ధన్యత దొరుకుతుంది అనే విషయాన్ని చెప్పాడు. ప్రస్తుత శరీరమునకును పునరుత్థాన శరీరమునకు గల వ్యత్యాసం ఇక్కడ చూపించబడుతూ ఉంది. ప్రస్తుత శరీరం, పునరుత్థాన శరీరం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 35 నుండి 39. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయం 35 నుండి 39 వచనాలు మనము చదివినప్పుడు మనకు అర్థమయ్యే విషయాలవే. అవే చాలా తేటగా చెప్పాడు. విత్తినది చచ్చుద్ది, చచ్చినది మరలా బ్రతుకుద్ది అన్నాడు. గమనించారా? ఇక్కడ ఇంకొక మాట, ఒకదాన్ని అపవిత్రత పరచిన ఎడల మరి ఒక దానికి హాని కలుగుతుంది. అందుకే అపవిత్రపరచకుండా, హాని కలుగకుండా జాగ్రత్త పడవలసిన ఆవశ్యకత మనకున్నది. మానవుడు సంపూర్ణముగా యేసుక్రీస్తు ప్రభువుకు చెందినవాడని నిరూపించుచున్న మాట. 15లో మీ దేహములు క్రీస్తుకు అవయవములై ఉన్నవని మీరెరుగుదురా? విశ్వాసికి క్రీస్తుకు గల సంబంధం శరీరమునకును అవయవములకును గల సంబంధం పోలినది. స్త్రీ పురుష సాంగత్యం వారిరువురిని ఏక శరీరము చేయుచున్నది గదా. 16వ వచనం, వారిద్దరు ఏక శరీరమయుందురు అన్నాడు. వేరు వేరు శరీరాలైనా వారేక శరీరం అన్నాడు, వారికి ఏర్పరచిన బంధాన్ని బట్టి. అలాగే ప్రభు విషయములు ఆదికాండం 2:24 ఆదిలోనే చెప్పాడు మన ప్రభు అయిన దేవుడు. ఆదిలోనే చెప్పాడు కదా, వేశ్యతో సాంగత్యం మానవుని
క్రీస్తు శరీరమ విషయం క్రీస్తు శరీరమైన సంఘము నుండి దూరపరచుచూ ఉన్నది. అందుకే వేశ్యతో సాంగత్యము చేయకూడదు, అపవిత్రమైన వాటితో సహవాసం చేయకూడదు. ఈ కొరింథీలు ఏం చేస్తున్నారంటే, వీనస్ గుడిలో వీనస్ అనే గుడిలో వేశ్యలతో కలుసుకునివాడు అర్పణలు వాటికి అర్పించును, అర్పణలు వాటికి అర్పించుచూ ఉన్నాడు అని చెప్పాడు 17వ వచనంలో. అర్పణలు వాటికి అర్పించుచూ ఉన్నాడు. 16వ వచనం అండి, 16వ వచనం. వేశ్యతో కలుసుకుని వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? అటువలే ప్రభువుతో కలుసుకునివాడు ఆయనతో ఏకాత్మయ అయి ఉన్నాడు. ప్రభువుతో కలుసుకునే అనుభవం, ఏక శరీరము గనుక ప్రతి అవయవము పరిశుద్ధాత్ముని స్వాధీనములో ఉండవలను. చెడు తలంపులు కూడా ప్రభువుకు అవమానమండి. రోమాపత్రిక 13:14 ప్రకారం 13:14 ప్రకారం మెట్టుకు ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఆ శరీర విషయమై ఆలోచన కూడా చేసుకోకూడదట. శరీర ఇచ్చలు నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకోవద్దన్నాడు. ఉదయం లేచిన దగ్గర నుండి ఈ దేహం దేవుని కొరకు ఎలా ఉపయోగపడాలి, దేవుని కొరకు ఎంత మంచి పని చేయాలి అని ఆలోచన చేసుకోవాలి తప్ప శరీరేచ్ఛల కొరకు కానీ, పాపేచ్ఛల కొరకు కానీ, భోగేచ్ఛల కొరకు కానీ, లోకేచ్ఛల కొరకు కానీ ఆలోచన చేసుకోకూడదని చెప్పాడు. రాత్రి పండుకునే ముందు కూడా ఈ దేహముతో మనం ఏమేమి చేశాం, అవి దేవునికి ఇష్టమైనవా కష్టమైనవా, దేవుడు మెచ్చేవా మెచ్చనివా, దేవుడు అంగీకరించేవా అసహించుకునేవా, ఒకసారి పరిశీలన కూడా చేసుకోవడం మంచిదండి. లేచిన దగ్గర నుండి ఈ దేహం ఎవరి కొరకు ఉపయోగించబడాలి? మరి ప్రభుత్వం సంగతి ఏంటండి? ఒకటి తన సొంతానికిని, రెండు ప్రభుత్వానికిని పనికిని ఉపయోగపడతా ఉంది. ఈరోజు నుండి మీరు పని చేసుకోవద్దని నేను చెప్పడంలా ఈ దేహంతో, కానీ చేసే ప్రతి పనిలో ప్రభువును చూపించే అనుభవంలో ఉంటే మంచిది. నా చిన్న పెద్ద రిక్వెస్ట్. ఈ దేహముతో ఏ పని చేసినా అందులో మన ప్రభువును కనపరచాలి, మన ప్రభువును ఘనపరచాలి. ఏమండి? ప్రభువును కనపరచాలి, మన ప్రభువును ఘనపరచాలి. అంతే. ఆ విధమైన అనుభవాలను కలిగిన వారుగా ఉండాలి. 18వ వచనంలో జారత్వమునకు దూరముగా పారిపోవుడి అన్నాడు. జారత్వం, వ్యభిచారం అన్నది ఎక్కువగా చిక్కులు పెట్టు పాపాలై ఉన్నాయి. విశ్వాసమని ఒప్పుకొని వారి అందు ఈ పాపములుండుట చేత ప్రభు నామం అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. ఈ భయంకర పాపాలే ప్రభు పనికి ఆటంకంగా ఉంది. దీని ముఖ్య కారణం ఏమనగా, క్రైస్తవులలో అనేకులు ప్రభు దేహమునకు అధికారి అని గుర్తింపక ఆయన ఆజ్ఞను తిరస్కరించుట వలన జరుగుతుంది ఈ పని. అందువల్లే ఈ 18వ వచనంలో జారత్వమునకు దూరంగా పారిపోవుడి అన్నాడు. జారత్వమునకు దూరంగా పారిపోండి. నిలబడి తర్కించవద్దు. నాకు జయించు శక్తి ఉన్నదని అనవద్దు. ఏమండి?
నిలబడి తర్కిస్తూ ఉంటారు. అలా తర్కించొద్దట, పారిపోవాలి. నాకు జయించు శక్తి ఉన్నది అని కూడా చెప్పొద్దు, పారిపోవాలి. సంసోను వలె ఒడిలో పడే ప్రమాదముంది. అవునా కాదా? అతడు జాగ్రత్తగా ఉండలేదు. మనసు దేవుని ఉద్దేశమునకు వేరుగా ఉండకూడదు గనుక దూరముగా పారిపోవుట ప్రయోజనకరం. నిన్న ఉదయకాలం కూడా యేసేపు జీవితంలో నుండి దేవుని వాక్యాన్ని చెప్పేటప్పుడు యేసేపు మూడు రకాల అవకాశాలు ఆయనకున్న, ఆయన పాపము చేయకుండా పారిపోయాడు. ఎంత అద్భుతమైన మాట! కాబట్టి వేశ్యతో సాంగత్యం మానవుని క్రీస్తు శరీరము నుండి, సంఘము నుండి దూరపరచుచున్నది గనుక పారిపోవాలి. మనుషుడు చేయు ప్రతి పాపం దేహమునకు వెలుపట ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు అని చెప్పాడు. గనుక ఈ విషయాలు కొంచెం మీరు ఆలోచన చేసి దేవునికి మహిమకరంగా ఈ దేహాన్ని మార్చి దేవుని నామ మహిమార్థమై దీనిని ఉపయోగించుట ఎంతో మంచిది. నేను ముందుకు వెళ్ళలేకపోతున్నానండి. ఒక మంచి మాట, ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహించబడింది. ఈ దేహం దేవుని కొరకే ఉపయోగించాలి. ఈ మాట మీ మనసులో పెట్టుకుని రోజు లేచిన దగ్గర నుండి ఈ దేహం దేవుని వలన అనుగ్రహించబడింది, ఈ దేహం నాది కాదు దేవునిదే అని అనుకుంటూ ఉన్నవారు ఏదైనా తప్పిదంలో పడగలరండి? శరీరంలో దురాలోచనలు వస్తాయా? కాని తలంపులు వస్తాయా? రావు కదా. ఆ విధమైన అనుభవాన్ని ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఈ దేహం నాది కాదు, ఇది దేవుంది. చూడండి, వివాహమైన ఏ పురుషుడైనా, ఏ స్త్రీ అయినా వివాహ ప్రమాణంలో చెప్పించిన ఆ మాట, ఈ దేహం నాది కాదు. భర్తను ఆమె అనుకుంటది, ఆయన దేహం నా సొంత దేహం. భార్య అనుకుంటది, అలాగే భర్త అనుకుంటాడు, ఆమె దేహం నా సొంత దేహం. సొంత శరీరముల వలె, సొంత శరీరము వలె పోషించి సంరక్షించుకోవాలని ఎఫెసీ పత్రికలో చెప్పబడినట్లు భార్యాభర్తలకు ఉన్నటువంటి ఆ గొప్ప సంబంధం, అలాగే దేవునికిని దేహానికి ఉన్న సంబంధం, అక్కడ రెండింటి పోలిక చెప్పాడు. చాలా వివరంగా చెప్పాడు. వేశ్యతో కలుసుకునివాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోషే చెప్పుచున్నాడు గదా. అటువలే ప్రభువుతో కలుసుకునివాడు ఆయనతో ఏకాత్మయ అయి ఉన్నాడు అన్నాడు 17వ వచనం. ప్రభువుతో దినదినము కలుసుకున్న అనుభవం, ప్రభువును విడిచి క్షణమైనా బ్రతుకలేను అనే అనుభవం మనకుండాలి. అప్పుడే ఈ దేహముతో తప్పిదములు చేయలేం. తప్పిదము చేయకుండా ఉండాలంటే ఈ దేహం ఎవరి వలన నాకు అనుగ్రహించబడింది? దేవుని వలన నాకు అనుగ్రహించబడింది. 2, ఈ అవయవములు ఎవరిచ్చారు? అది దేవుడే నాకు ఇచ్చాడు. 3, ఈ దేహాన్ని విలువ పెట్టి కొన్నదెవరు? దేవుడే కొన్నాడు. తప్పిపోయినప్పుడు, దూరమైపోయినప్పుడు మళ్ళా దేవుడే కొన్నాడు. ఇప్పుడు నేను నా సొత్తు కాదు, నేను దేవుని సొత్తు అనుకోవాలా.
అలా అనుకుంటున్నారు? ఎంతమంది అనుకుంటున్నారండి? అలా ఎప్పుడైతే అనుకుంటామో, ఎవరమైతే అనుకుంటామో, అప్పుడు ఈ దేహము వలన ఏ తప్పిదము జరగదు. కాబట్టి జాగ్రత్త పడదాం. దేహాన్ని దేవుడు అనుగ్రహించింది గనుక ఇది ఆయన ఆలయం. దీనిలో ఎవ్వరికి చోటు లేదు, దేవునికి మాత్రమే చోటున్నది అనే సత్యాన్ని గుర్తించి ప్రభువుకు మహిమకరంగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, కరుణగల మా దేవ, కృపా కనికరములు గల మా ప్రియ ప్రభువా, మీకు స్తోత్రములు. ఈ దేహం మీరిచ్చింది నాయన. ఈ దేహం ప్రభు నిమిత్తమే, ప్రభు దేహము నిమిత్తమే గనుక బ్రతికినను చనిపోయినను ప్రభు కొరకే చనిపోవచ్చున్నాం, ప్రభు కొరకే బ్రతుకుచున్నాం. ఈ శ్రేష్టమైన అనుభవాలలో ప్రతి వారిని నడిపించండి. ఈరోజు ఈ దేహముతో మానవుడు ఎన్నో విధాలుగా పాపములు చేసి ప్రభువా మిమ్మును దుఃఖపెడుతున్నాడు, మిమ్మును బాధ పెడుతున్నాడు, మీ గాయాలు రేపుతున్నాడు, మిమ్మును ఎరగమన్నట్టుగా ప్రవర్తిస్తుంది. కూడికల సమయంలో చేరి వచ్చి నేను దేవుని బిడ్డని అని మాట్లాడుతున్నాను. అయ్యో, ఈ విషయాన్ని ప్రతివారు తేటగా అర్థం చేసుకొని మిమ్ములను దుఃఖపెట్టకుండా, బాధ పెట్టకుండా, మీ గాయాలను రేపకుండా నా జీవిత కాలమంతా దేవుని కొరకే ఈ దేహాన్ని ఉపయోగించాలి, నేను విలువ పెట్టి కొనబడిన వ్యక్తిని అని అర్థం చేసుకొని మీకెంతో మహిమకరంగా జీవించడానికి సిద్ధపరచమని, ఈ దేహాన్ని చంపుకునే అధికారం కూడా ఎవరికీ లేదని ప్రతివారు అర్థం చేసుకొని ఈ దేహాన్ని జాగ్రత్తగా మీకు మహిమకరంగా ఉపయోగించే వారిగా సిద్ధం చేయమని కోరుచు మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రములు చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ దేహమును గూర్చిన వివరణ ఇంకా చాలా మనం అర్థం చేసుకోవలసింది ఉంది. జాగ్రత్త పడదాం. నా దేహం నా ఇష్టం అనంటే అది దేవునికి చాలా కష్టం. అవునా కాదా? అందుకని ఎప్పుడు ఆ మాట మాట్లాడకుండా దేవునికి మహిమకరంగా విలువ పెట్టి కొనబడిన వారమని గుర్తించి ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరచుదాం.